లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం డాక్టర్ సుధాకర్ గారు, సిపిఐ నేత, శ్రీ రవిచంద్రారెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, శ్రీ పిఎల్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ నేత, శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షులు, శ్రీ ఆదిమూలం సురేష్ గారు, ప్రకాశం జిల్లా సంతరోతులపాడు శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ప్రముఖులు. ఇక ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో భూతల స్వర్గం నిర్మిస్తారని చెబుతున్నారు. అమరావతి ఇంద్రుడు దేవుడే శాసించాడని కూడా ఆయన అంటున్నారు. అయితే ఇక్కడ కొన్ని సహజంగానే సందేహాలు వస్తాయి. 1,25,000 ఏళ్లలో నిర్మించే ఈ స్టార్టప్ ఏరియాలో 1,25,000 మందికి మాత్రమే భూతల స్వర్గం అయితే మరి మిగతా జనం అందరూ కోట్లాది మంది ఆంధ్రుల పరిస్థితి ఏమిటి? వారికే భూతల స్వర్గం ఏ రకంగా అవుతుంది? నిజంగా భూతల స్వర్గం అంటే చంద్రబాబు గారి ఉద్దేశం ఏమై ఉంటుంది? అసలు భూతల స్వర్గాలు రాజధాని 33,000 ఎకరాల్లోనే మొత్తం రాజధాని నిర్మిస్తే కూడా మొత్తం బ్రహ్మాండమైన రాజధాని అయ్యే అవకాశం ఉంటుందా? అలాగే సింగపూర్ కంపెనీకి 42%, 58%, తను 42% తీసుకురావాల్సిన అవసరం ఉంది. 5,000-6,000 కోట్ల రూపాయలు మౌలిక వసతుల కోసం ఏపీ ప్రభుత్వం పెడుతున్న ఖర్చును ఎందుకు పెట్టుబడిగా పరిగణించడం లేదు? ఇలాంటి అనేక సందేహాలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆయన భూతల స్వర్గమా కాదా, నిజంగానే భూతల స్వర్గం నిర్మిస్తారా, మరి అవుతుందా కాదా? దీనిపై ముందుగా సురేష్ గారు చెప్పండి. మీరు భూతల స్వర్గంలో ఉన్నట్లేనా ఇప్పటికే? రైట్, లైవ్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. రవిచంద్ర గారు చెప్పండి, నిజంగా భూతల స్వర్గం అవుతుందా కాదా? అయితే మంచిదే, సంతోషించాల్సిందే. కానీ అసలు భూతల స్వర్గం అంటే మరి 1,00,000 మందికే భూతల స్వర్గం ఎట్లా అవుతుంది? మిగతా వాళ్ళకి కాకపోతే అది ఇబ్బంది అవుతుంది కదా. అంటే మిగతా వాళ్ళు వచ్చి చూసిపోతే సరిపోద్ది భూతల స్వర్గం అంటే. అక్కడ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ అన్ని ఆల్రెడీ ఇప్పటికే తెలుగుదేశం నాయకులంతా కొన్న రూపంలో ఆక్రమించడం రెండూ జరిగినాయి. కాబట్టి మిగతా వాళ్ళకి ఎటు లేదు. ఇక్కడ కూడా పసుపు స్వర్గం అని పెడితే బాగుంటుంది. ఎందుకంటే భూతల స్వర్గంలో కూడా పసుపు రంగే. ఎక్కడైనా మనం అమెరికా పర్యటన పోయినప్పుడు అంతా పసుపుమయం, బ్యాక్గ్రౌండ్ కాడి నుంచి ఇచ్చే పూల దగ్గర నుంచి కండువా వేసుకొని తిరిగిన తీరు చూస్తే పార్టీ కార్యకర్తగా ఆయన అమెరికా వెళ్ళారా, ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అమెరికా వెళ్ళారా తెలియని పరిస్థితి. ఇక్కడ చూస్తే ఇక్కడ చుట్టుపక్కల రాజధాని చుట్టుపక్కల భూములన్నీ కూడా ఎవరి పేరులో ఉన్నాయో మీరు ఒక్కసారి లిస్టు కానీ తీసినట్టయితే దరిదాపుగా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం అనుచరులు మాత్రమే ఉన్నాయి. మిగతా మా దగ్గర పూర్తిగా ఉంటే ఈ పాటికి మేము బహిర్గతం చేసేవాళ్ళం. మాకున్న సమాచారం ఉందే కానీ పూర్తిగా లిస్టు రాలేదు మాకు కూడా. ఎందుకంటే అంతా గోప్యమే కదా, అంతా గోప్యమే. ఏది ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. ఇప్పుడు చూడండి, సెమ్కార్డ్, సెంబ్రిడ్జి, అసెండాస్కి ఏదైతే కన్సార్టియం ఉందో దాంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. దానికి ఏ విధంగా కట్టబెట్టారు, కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కూడా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో దానికి ఏ విధంగా అద్దద్రాన కట్టబెట్టారు అనే దాన్ని మీరు చూస్తే ఎంతో ఉదారంగా 42% పోరాడి గవర్నమెంట్ సాధించుకున్నట్టు. ఎవరితో పోరాడాలా? నిర్ణయం చేయాల్సిందే ప్రభుత్వం నిర్ణయం చేయాల్సిందని తను పోరాడమని ఎవరు చెప్పారు? తను నిర్ణయం చేయాలి, శాసించాలి. దాన్ని పోరాడితే 42% చెప్పారు. జస్ట్ 300 చిల్లర కోట్ల రూపాయలకేమో 58% ఉదారంగా వాళ్ళకి ఇచ్చి పోరాడానని చెబుతారు. ఎవరికి చెప్తారు ఈ మాటలు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆయన ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. మొత్తం అన్ని ప్రపంచంలో అన్ని కంపెనీలకు పంపితే ఎవరు ముందుకు రాలేదంటే ఒక సింగపూర్ వాళ్ళే ముందుకు వచ్చారంటారు. దాని గురించి ఇప్పటికే నాకు తెలిసి ప్రధాన ప్రతిపక్షం ఎంక్వైరీ కోరినట్టుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాజధాని వైపు జరుగుతున్న అవినీతి వైపు దృష్టి సారించాల్సిందిగా వివిధ వర్గాలకి, హయ్యర్ అథారిటీస్కి మా అధ్యక్షుల వారు కూడా లేఖలు రాయడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు దాంట్లో నిజాయితీ ఏదో నెగ్గుదెలుతుందని నా ఉద్దేశం. రైట్, సురేష్ గారు మీరు చెప్పండి. ఇప్పటికే భూతల స్వర్గం నిర్మిస్తానంటున్నారు చంద్రబాబు గారు. మీరు భూతల స్వర్గంలో ఉండటానికి ఇష్టపడతారా లేదా? భూతల స్వర్గం కానీ ఇవాళ ఒక పత్రిక రాసింది నిన్న. ఆ మండుటెండలో ప్రజలైతే నరకం చూశారంట, చాలామంది చాలా ఇబ్బంది పడ్డారట. సరే, భవిష్యత్తులో వచ్చే భూతల స్వర్గం కోసం ఆ మాత్రం కష్టపడవచ్చేమో. మీరేమంటారు సురేష్ గారు? సురేష్ గారు, కేసీఆర్ గారు ఒకటే నేను చెప్తా ఉన్నాను. ఏదైనా నగరం మన కళ్ళకు కనపడితే కానీ ఆ నగరం ఎలా ఉందని చెప్పగలం. ఊహాలోకంలో అదేదో సినిమా సెట్టింగుల్లో లేకపోతే బాహుబలి సెట్టింగుల్లాగా అమరావతి నగరాన్ని రాష్ట్రపతులకు చూపించి ఇదిగో ఇక్కడ ఉంది, ఇదిగో ఇది సిటీ, ఇదిగో ఇది క్యాపిటల్ సిటీ, ఇదిగో మెడికల్ సిటీ, ఇదిగో ఇది అడ్మినిస్ట్రేషన్ సిటీ, ఇది స్పోర్ట్స్ సిటీ అని చెప్పి నవనగరాలు చూపిస్తూ అరచేతిలో వైకుంఠం చూపిస్తుంటే ఏదైనా ఊహించుకోగలం. ఇప్పటికీ 6 సార్లు శంకుస్థాపనలు చేశారు. ఒకసారి తాత్కాలిక రాజధాని అన్నారు, ఒకసారి సీడీ క్యాపిటల్ అన్నారు, ఇప్పుడేమో స్టార్టప్ క్యాపిటల్ అంట. ఇంకెన్ని క్యాపిటల్స్ నిర్మిస్తారో మాకు తెలియదు. ప్రపంచంలో మరి అత్యున్నత నగరంగా నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ప్రపంచంలో మొదటి 5 నగరాల్లో ఉంటాయంట. మిగతా 4 నగరాలు ఏంటో మరి వాళ్ళు చెప్పమను. ఇది కేవలం
మాయ మాటలు చేసి ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్రతిపక్షాల మీద ఇప్పుడు బురద జల్లాలని ఇప్పటికే లేట్ అయిపోయింది. 3 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి ప్రతిపక్షాలు అడ్డుతగిలారు కాబట్టి మేము ఇది లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైనా మొదలు పెడతా ఉన్నారు. ఏంటి ఎట్టుపోతుంది? రాష్ట్రపతులని ఏ విధంగా మీరు మాయ చేయాలనుకుంటున్నారు? ఎన్నిసార్లు మోసం చేయాలనుకుంటున్నారు? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎవరినైనా కానీ ఒక్కసారి మోసం చేయొచ్చట. ఎవరినైనా కూడా ప్రతి ఒక్కరిని ఒక్కసారి మోసం చేయొచ్చంట, కానీ ప్రతిసారి అందరినీ మోసం చేయలేమంట. ఇట్లా ప్రతిసారి అందరినీ మోసం చేయాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ అమరావతిలో ఈరోజు ఎన్ని కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయో, ఎన్ని స్కామ్లు జరుగుతున్నాయో, రాబోయే రోజుల్లో ఆ మట్టి కడుక్కోవడానికి రాష్ట్ర ప్రజలు, ఆ దుమ్ము అది కడుక్కోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎంత కష్టపడాలో అర్థం అవట్లేదు. ఇది అమరావతిలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటికి వృధా చేశారు. స్టార్టప్ క్యాపిటల్, సీడ్ క్యాపిటల్, తాత్కాలిక క్యాపిటల్, ఇప్పటికి 6-7 సార్లు శంకుస్థాపన చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మోడీ గారిని ప్రధానమంత్రిని పిలుచుకొచ్చారు. ఈయన ఈశ్వరన్ గారు ఇంతకుముందు రావడం జరిగింది. మనకు లండన్లోంచి మరి ఎవరో ఫాస్టర్స్ కంపెనీ చెప్పి వాళ్ళతో డిజైన్ చేపిస్తామన్నారు. లేకపోతే ఎస్ఎస్ రాజమౌళి గారు మరి వాళ్ళు ఆయనను కూడా ఒక కమిటీలో ఈ సభ్యులుగా వేస్తామన్నారు. ఆ మధ్య గౌతమిపుత్ర శాతకర్ణి నిర్మాత అంటే కృష్ణుడు కనపడితే ఆయన తీసుకొచ్చి ఆయన పెడతామన్నారు. ఈ విధంగా మాయమాటలు చేసి మరి కేవలం కాలం నిలబుచ్చుకుంటూ ఇలా నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అంతే నెట్టుకుంటూ వస్తే చివరికి ఎదుకోండి మేము శంకుస్థాపన చేసాం, ఇవి చేసాం, కేవలం వీళ్ళు అడ్డుతగులుతున్నారు, వాళ్ళు అడ్డుతగులుతున్నారు, ఇక్కడ కోర్టులు ఉన్నాయి, అక్కడ కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు పచ్చి ఈరోజు అబద్ధాలు దగాకోరు మరి ఈరోజు దౌర్భాగ్యపు రాజకీయం చేయడం చాలా శోచనీయం. మనకు రాజధాని లేని మాట వాస్తవమే, కానీ రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి వస్తున్న నిధుల సంగతి ఏంటి? మరి మీరు ఎంత నిధులు అడిగారు? వచ్చే నిధులు ఏం చేశారు? ఎందుకు మీరు మరి హడ్కో దగ్గర నుంచి మళ్ళీ లోన్ తీసుకోవడం జరిగింది? ఇలాంటి సమస్యలకు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. పారదర్శకంగా, ముఖ్యంగా ఆ స్విస్ ఛాలెంజ్ ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. ఏం తెలియని పరిస్థితుల నుంచి ఈరోజు టెండర్ల ప్రక్రియ చూసాం, ఈ ప్రొక్యూర్మెంట్ చూసాం, టెండర్లు చూసాం. ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ అని ఒక ప్రక్రియను తీసుకొచ్చారు. ఈ ప్రక్రియను ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో స్విస్ ఛాలెంజ్ వాడాలి, ఎలాంటి పనులకు స్విస్ ఛాలెంజ్ని మనం తీసుకోవచ్చు అని, ఇలాంటి కన్స్ట్రక్షన్కు మరి స్విస్ ఛాలెంజ్ పద్ధతి సరికాదు అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏ లెక్కన వాళ్ళు ఈరోజు మళ్ళా సింగపూర్ కన్సార్షియంకు మరి ఈ యొక్క పనులు కట్టబెట్టడం అనేది వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి. ఏ స్టార్టప్ క్యాపిటల్ అంటే మళ్ళీ ఎంత దీంట్లో ఖర్చు పెడుతున్నారు అని ఖచ్చితంగా మేము నిలదీస్తాం. దీని మీద పూర్తిగా ఎంక్వైరీ వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. రైట్, ఒక్క నిమిషం. ప్రకాశం జిల్లా నుంచి నాగరాజు గారు, నమస్కారం. చెప్పండి, చంద్రబాబు గారు నిర్మించే భూతల స్వర్గం ఏ రకంగా ఉంటుంది అనుకుంటున్నారు? సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. భూతల స్వర్గం నిర్మించింది చాలు కానీ సార్, మన ప్రజల కష్టాలు, వాటర్ కష్టాలు, జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఒక ప్రకాశం జిల్లాను తీసుకుంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను. ఎర్రగొండపాలెం, ఓకే. అక్కడ ఉన్నటువంటి నీటి కష్టాలు, అక్కడ ఉన్నటువంటి రైతుల కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ ప్రభుత్వంలో అంత దారుణంగా ఉన్నాయండి. నాయకుడు ఏదైనా అసెంబ్లీలో ప్రస్తావించాలంటే అతన్ని అనగదొక్కటం, మైకులు కట్ చేయటం, అటువంటి దారుణమైన వ్యవస్థలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ నడుస్తున్నది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సార్. భూతల స్వర్గం నిర్మిస్తానని చెప్పడం వేరు, చేయటం వేరు సార్. నిర్మిస్తాను అంటే చేస్తే పర్లేదు, చేయకుండా చేస్తామని సింగపూర్ వెళ్ళి రావటం, అక్కడికి వెళ్ళి రావటం, ఇది భూతల స్వర్గం అంటే ఏంటో విష్ణు గారు చెబుతారు. భూతల స్వర్గం ఏంటో మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి చాలా రైట్. అంటే భూతల స్వర్గం రైట్, ఓకే. ధన్యవాదాలు మిత్రమా. రైట్, విష్ణు గారు చెప్పండి. చాలా ఆసక్తిగా, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. భూతల స్వర్గం అంటే ఏంటి, ఏం చేస్తారు అక్కడ? ఏంటి అంత రంభ, ఓరసి, మేనక ఇట్లాంటి సృష్టికర్తలు కూడా అక్కడ ఉంటారా? అట్లాగే మరి ఆ స్వర్గం మరి మిగతా 4-5 కోట్ల జనానికి మరి స్వర్గం చూపించకుండా కేవలం ఆ 1,00,000 మందికి, అంటే అకార్డింగ్ టు ఒప్పందం ప్రకారం 1,25,000 మందికే కదా ఈ 15 ఏళ్లలో. అది కూడా పాపం వాళ్ళకి కూడా అన్నీ భూతల స్వర్గం రాదు. ఆ 1,25,000 మందికే భూతల స్వర్గమా? మిగతా రాష్ట్రం అంతా 5.5 కోట్ల మంది పరిస్థితి ఏమిటి? నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది. బీజేపీ నాయకులు ప్రధానంగా కేంద్రం నుంచి ఇంతవరకు ప్రతి కార్యక్రమంలోనూ మస్ట్గా ఉండేవాళ్ళు, కానీ ఎందుకో 1-2 సార్లు, ఇప్పుడు గతకోసారి తాత్కాలిక అసెంబ్లీ అప్పుడు, ఇప్పుడు ఇంత కీలకమైనటువంటి టైంలో వెంకయ్యనాయుడు గారు కానీ ఇతర కేంద్ర పెద్దలు కానీ ఎవరు ఎందుకు రావట్లేదు? ఏమన్నా ఎక్కడన్నా తేడా వచ్చిందా, ఏం కదా?
రోజు వచ్చినాం అనుకో మీరేమో అన్నిటికీ రోజు రావటం మీ అది ఇది గవర్నమెంట్ యాక్టివిటీ కదా. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి ప్రారంభం చేస్తే రావచ్చు, 2 సార్లు రావచ్చు, 3 సార్లు రావచ్చు. మీకే విసుకొచ్చిందా ఏంటి? వాళ్ళు కూడా ప్రతి దానికి ప్రారంభోత్సవం పెడుతున్నారు. మీకే విసుకొచ్చిందా? మాకు ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి రోజు రావాలంటే కూడా కొంత ఇబ్బందితో కూడుకున్నాడు. అయితే లక్ష్యం నిర్దేశించుకోవడాన్ని అయితే నేనైతే స్వాగతిస్తున్నా. మంచిది, ఈ రకమైనటువంటి నిర్మాణాలు చేయాలి, ఈ రకమైనటువంటి భవనాలు కట్టాలి. చేయడానికి అభ్యంతరం కాదు. భూతల స్వర్గం అంటే ఏంటో కాస్త ఏమన్నా మీకేమన్నా నిర్వచనం ఏమన్నా తెలుసా? ఇప్పుడు ప్రాసలో మాట్లాడేటప్పుడు కొమ్మినేని గారు కూడా చాలా విషయాలు ప్రాస కాదు, ఆయన దేవేంద్రుడు అన్నాడు, దేవుడు శాసించాడు అన్నాడు, భూతల స్వర్గం అన్నాడు. ఆయన కమిట్ అయ్యి బాగా నమ్మి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. మీరు కానీ డాక్టర్ గారు కానీ లేకపోతే కొంతమంది జనరల్గా ఏంటంటే కొంతమంది చాలా రకాలైన ప్రాస మాట్లాడుతుంటారు. ప్రాస మాట్లాడే సందర్భంలో మాట్లాడేమో నేను భావిస్తున్నా ఆ రకమైనటువంటి ఒక ఈ దేవేంద్రుడు రాజధాని ఆ రకంగా ఉంది అని మన చరిత్రలో చదువుకున్నాం కాబట్టి ఆ చరిత్రను ఆధారంగా వీళ్ళు ముఖ్యమంత్రి గారు భూతల స్వర్గాన్ని మనం నిర్మించాలా అనేటువంటి దాంట్లో ఆ కంటెంట్ ఆ రకంగా చెప్పిండొచ్చు. మరి భూతల స్వర్గం నేను చూడలేదు, మీరు చూడలేదు, చరిత్రలో చదువుకున్నాం. ఒకవేళ నిజంగా భూతల స్వర్గాన్ని నిర్మాణం చేస్తే మనం భావితరాన్ని అమరావతి అని కూడా చెప్పారు. రాజధాని అమరావతి లాగా ఇది భవిష్యత్తులో కనీసం భావితరాలని చరిత్రను చదువుకుంటారు. అయితే కాలం నిర్ణయించాలి దానికనేటువంటిది. అయితే ఏదేమైనా కూడా 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో ఎన్నో స్వర్గాలు మనం అనుకుంటున్నాం కానీ స్వర్గాలు అయితే ప్రాక్టికల్ రూపంలో రాలేదనేటువంటిది మాకు కూడా ఉన్నటువంటి భావన. ఏదేమైనా భూతల స్వర్గాన్ని అమరావతి రాజధానిగా ఆ కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ మేము చాలా సందర్భాల్లో మేము దాన్ని వ్యతిరేకించాం. ఇప్పుడు కూడా మేము భూతల స్వర్గాన్ని వ్యతిరేకిస్తారు. భూతల స్వర్గాన్ని కాదు, మీరు ముందర లాస్ట్ 2 తీసుకుంటారు, మధ్యలో కంటెంట్ అన్నారు కదా భూతల స్వర్గం. అయితే ఆయన చెప్పింది భూతల స్వర్గం నిర్మిస్తారు. అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ కావాలన్నటువంటిది భారతీయ జనతా పార్టీగా మా ఆలోచన. మంచిదే. ఇప్పుడు రాజధాని ఇప్పుడు మా సురేష్ గారు ఇంతసేపు మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. వాళ్ళ పార్టీ ఆఫీసే 3 ఏళ్ళ నుంచి హైదరాబాద్ నుంచి అక్కడ ఇంకా విజయవాడకు రాలే. కాబట్టి మనం ఒక పార్టీ కార్యాలయాన్ని వైసీపీ మార్చుకునేకే ఆలోచిస్తుంది. అక్కడ దొరకడం వల్ల లేకపోతే ఇంకో ఇబ్బందో వాళ్ళదేమో తెలియదు. కాబట్టి ఇప్పటికైనా మా మిత్రులు నేను కోరేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఉన్నటువంటి పార్టీ కూడా వచ్చేయాలి. అక్కడికి వచ్చేస్తే ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఉపన్యాసాలు అక్కడ చెప్తారు, ఇల్లేమో ఇక్కడ కట్టుకుంటారు. ముఖ్యమంత్రి నుంచి అపోజిషన్ లీడర్ వరకు మేము హైదరాబాద్లో అభివృద్ధి అంటారు, హైదరాబాద్లో ట్యాక్సీలు కట్టకూడదు, మనం అంతా మన రాష్ట్రం నుంచి స్వపరిపాలన అంటారు. ఒక నాయకుడు ఇక్కడ నుంచి కదలరు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉంటారు, అధికార పార్టీ నాయకుడు ఇక్కడ ఉంటాడు. కాబట్టి ఏదేమైనా కూడా ఒక నిర్మాణం జరగాలంటే కొంత టైంతో కూడుకున్నటువంటిది. కొమ్మినేని గారికి వచ్చిన సందేహం నాకు ఈ రకంగా ఎట్లుంటుంది భూతల స్వర్గం అనేది వాళ్ళు నిర్మాణం చేస్తే మాత్రం నేను కూడా చూసి ఓహో ఇట్లుంటుందా అని నేను చెప్పగలుగుతా. కానీ ఊహాజనితంగా అయితే భూతల స్వర్గాన్ని నిర్మాణం చేయాలన్న ఆలోచన కలగడానికి నేను స్వాగతిస్తాను. అది ఎందుకంటే మంచిదే కదా, ఒక మంచి నిర్మాణం చేసి. అసలు ఆ స్వర్గం ఏంటి? ఆ స్వర్గంలో మరి 1,00,000 మందికే స్వర్గమా? మరి మిగతా 5.5 కోట్ల ఇప్పుడు అనంతపురం జిల్లా వాళ్ళకి స్వర్గం కావాలా అక్కర్లేదా? కేవలం అమరావతిలో ఉన్న 1,00,000 మందికే స్వర్గం కావాలా? మీకు అవసరం లేదా? అమరావతి పుణ్యం చేసుకున్న వాళ్ళకి అక్కడ చేరిన వాళ్ళే పుణ్యం చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళకే రంభా ప్రజలకు ఎట్లా ఉందంటే 5 సంవత్సరాలు బాహుబలి తయారు చేస్తే దానికోసం అని చెప్పి 2,000 రూపాయలు టికెట్ పెట్టి చూసే బాపత్ జనం మనది. ఆ ప్రజలు నమ్మించడం చాలా ఈజీ. భూతల స్వర్గం అంటే మనకి లేకపోతే సెట్టింగ్లు వేసేసి దాంట్లో చూపెట్టడం చాలా ఈజీ. ఇప్పుడు ఈయన చేసిన గ్రాఫిక్స్ కానీ మాయాజాలం అంతా కూడా అలాగుంటుంది. వారు చెప్పినట్టుగా 5-6 సార్లు చేయటము, మళ్ళీ క్యాపిటల్స్ పెట్టడం, మళ్ళీ చేయటము, శంకుస్థాపన చేయడం. అంటే 1,00,000 మందికి మీరు అన్నట్టు రంభా ఉరోషి దానికోసం చేసే మాయాజాలం మాత్రమే ఇది. ఆ ఇంద్రుడు నిజంగా ఆయన ఇంద్రుడుగానే ఫీల్ అయిపోతున్నాడు. రేపు పొద్దున రంభా ఉరోషి మేనక మరి ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? అది కూడా మగవాళ్ళకి మాత్రమే ఇచ్చే స్వర్గం నాకు తెలిసి. నేను జరిగిన స్వర్గం అయితే దాంట్లో పుస్తకాలు జరిగింది, లేడీస్ కి లేదు స్వర్గం, ఎక్కడ లేదు. మగవాళ్ళకి మాత్రమే అక్కడ రంభా ఉరోషి మేనక అంతా బ్రహ్మాండంగా సర్వ్ చేస్తుంటారు, డాన్స్ చేస్తుంటారు. కాబట్టి అది రంభకి నేను చదివిన మా పురాణాల్లో. సో అటువంటి స్వర్గం ఆయన ఏమైనా క్రియేట్ చేస్తానంటే రియల్లీ అలాంటి స్వర్గాన్ని బహుశా మగవాడు కాబట్టి విష్ణు కూడా స్వాగతిస్తున్నాడు. మరి ఆయన అటువంటిది క్రియేట్ చేస్తారో మనకు తెలియదు. ఏ స్వర్గమో నరకమో ఏదో ఒకటి. కానీ అయితే ఒకటేంటంటే ఈ కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది మళ్ళీ ఇబ్బందులు మొదలవుతాయి. మేము చాలా సందర్భాల్లో మనం కూడా మాట్లాడాం. ఇప్పుడు కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే మేము మొదటి నుంచి 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు అనేటువంటిది చాలా ఇబ్బందితో కూడుకున్నాడు. ఎందుకంటే అనేక రకాలైన ఇబ్బందులు ఇప్పుడు కూడా కొన్ని కేసులు ఉన్నాయి. రేపు నువ్వు ల్యాండ్ ఎక్వైజ్ చేయాలంటే ఇబ్బందులు ఉన్నాయి. లింగాయపాలెం వాళ్ళు న్యాచురల్గా జరుగుతాయి. అంత పెద్ద వ్యాస్ట్ ల్యాండ్ ఎక్విజేషన్ చేసే సందర్భంలో ఇవన్నీ వస్తాయి. అయితే ప్రభుత్వానికి మేము గుర్తు చేసేది ఏంటంటే మిత్రపక్షంగా అయినా కానీ
వికేంద్రీకరణతో కూడుకున్నటువంటి అభివృద్ధి జరగాలి. రాయలసీమ వెనుకబాటు ప్రాంతంలో ఉంది, లేదా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుతోనే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ సడన్గా అభివృద్ధి చెందింది తప్ప ఒకటి అదే ఇప్పుడు మగాళ్ళు నిజంగా భూతల స్వర్గం ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు ఒకవేళ నిజంగా కన్స్ట్రక్ట్ చేస్తే దాని మీద నేను వ్యాఖ్యానించగలుగుతా, కానీ ఊహాజనితంగా నేనైతే వ్యాఖ్యానించలేను. ఏదేమైనా కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికైనా సరే ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా ఆ రాజధాని తూళ్ళూరు దాని మీద అభివృద్ధి కేంద్రీకరించి ఆలోచన కేంద్రీకరించకుండా వికేంద్రీకరణతో కూడుకున్నటువంటి అభివృద్ధి జరగకపోతే మళ్ళీ అసమానతలు ప్రారంభమవుతాయి. జగదీష్ గారు మహబూబాబాద్ నుంచి. జగదీష్ గారు నమస్కారం. చెప్పండి, ఏపీలో నిర్మించబోయే భూతల స్వర్గం మీద మీరేమని ఉన్నారు? తెలంగాణలో కూడా అట్లాంటి భూతల స్వర్గం కావాలా సార్? ఒకటి నేను పీడిఎస్ లో ఉన్నప్పుడు విద్యా సంస్థల మీద భూతాలంటే ఇప్పుడు ఏంది అసలు దాని మీద చేస్తారు వాళ్ళు. అసెంబ్లీ అంటే అసలు ఏమనుకుంటున్నారు? భూత స్వర్గం అనుకుంటున్నారా, లేదా అసెంబ్లీ జనాల లేకుంటే వాళ్ళకి బాధలు సాధలు చూడడానికా, లేకుంటే వీళ్ళొక్క పార్టీలు కలిసి మాట్లాడుకోవడానికి వీళ్ళు ఏమైనా చేసుకుంటున్నారా? భూతల స్వర్గం అంటే ఏ విధంగా చేస్తారు వీళ్ళు? అయ్యో, మిత్రపక్షానికి కూడా అర్థం కాలేదు. స్వాగతం చెబుతున్నాడు కానీ అర్థం కావట్లేదంట. రంభా ఊర్వశి మేనకల స్వాగతం ఉంటుందంట. మీరు హ్యాపీ కదా? మీరు దానికి రంభా ఊర్వశి లాంటి అలా ఉద్యోగాలు చేస్తున్నారు కదా వీళ్ళు. ఓకే, అది కూడా కాదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 1,00,000 మందికే భూతల స్వర్గమా, మరి 5.5 కోట్ల సంగతి ఏమిటంటే మొదటి దశలో 150,000 మంది కన్నా. అవును, 15 ఏళ్ళు. అది కూడా 15 ఏళ్ళు ప్రాజెక్ట్ కదా ఇది. 15 ఏళ్లలో 1,00,000 మందికి కాదండి, 10 లక్షలు అనుకుందామండి. 10 లక్షల మందికే భూతల స్వర్గం ఏంటి? మరి మిగతా 5.5 కోట్ల జనాభా ఈ భూతల స్వర్గాన్ని చూసి తప్పలేదు. రాష్ట్రంలో కిలో బియ్యం రూపాయికి ఇస్తున్నారు. అదే విజయవాడ ఆర్టీసీలో 5 రూపాయలు ఇవ్వాలి మూత్రం పోయి రావడానికి కూడా. అంటే పే అండ్ యూజ్ సర్వీసులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నారో దానికి ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. అంటే యూరినల్స్కి పోతే 5 రూపాయలు వసూలు చేస్తున్నారు. చుట్టుపక్కల ఎక్కడా కూడా ల్యాబొరేటరీస్ లేవు విజయవాడలో. మీరు గమనించడం కావాలంటే 5 రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఒక్కసారి యూరినల్స్కి పోతే 5 కిలోలు బియ్యం పోతున్నాయి. కానీ ఇలాంటివన్నీ పట్టించుకోరు. కానీ రేపు భూతల స్వర్గానికి కూడా టికెట్ పెడతారు ఈయన పే అండ్ యూజ్ లాగా. అంతే, 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కిలోకు. ముఖ్యంగా ఈ రోజు రాజధానికి అత్యంత కొత్తవేట దూరంలో ఉన్న గుంటూరులో ఆ మిర్చి యార్డ్ రైతుల ఆక్రందనలు కనపడడం లేదు వీళ్ళు. అంటే వాళ్ళకి భూతల స్వర్గం అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్ గా నరకానికి పంపించే కార్యక్రమం ఏదో జరుగుతున్నట్టుంది. ఇప్పుడు బీజేపీ అనౌన్స్ చేసిన మద్దతు ధర కూడా ఇంప్లిమెంటేషన్ అక్కడ ఏమీ జరగడం లేదు. దాన్ని బీజేపీ మిత్రులు కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇంప్లిమెంటేషన్ ఇడిచిపెట్టి అతిశయాలు చెప్తూ ఒక ఇంద్రుడిలా ఫీల్ అవుతూ రాజధాని గురించి కలలు కనేటట్లు చేయడం, అంటే లేని సృష్టిస్తానని చెప్పడమే కానీ ఉన్న సమస్యను పరిష్కరిస్తామని చెప్పేదానికి మొహమాటాలు ఎందుకు అని. రైట్, శ్రీనివాస్ గారు, తెలంగాణలో అక్కర్లేదా భూతల స్వర్గం? ఆల్రెడీ ఉందా మీకు? ఇక్కడ ఆల్రెడీ ఉందేమో చెప్పారు. కానీ అంటే మీరు బూతులు అనుకోవచ్చు, మీ స్నేహితుడు కాబట్టి మీరు మా సీనన్న అంటున్నదని నేను అడుగుతున్నా. భూతల స్వర్గం విషయంలో చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు. ఎందుకంటే అతను సింగపూర్ చాలాసార్లు పోయాడు. ఇక్కడ సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అతను సింగపూర్ బాగా పోయారు. బాగా తెలుసు అతనికి భూతల స్వర్గం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని. అది కూడా మిత్రుడు ఇంకోటి అంటే ఇప్పుడు స్నేహంతోనే ఈరోజు వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఊహలో ఏమైనా చెప్పాడేమో తెలియదు. కానీ ఈరోజు ఏమంటున్నారంటే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు అక్కడ. ఇక్కడ బీజేపీ స్నేహితులే చెప్పారు, ఎన్నిసార్లు ఇనాగ్రేషన్ చేస్తారు, మేము ఎన్నిసార్లు పోవాలి అక్కడ. రాలేదు ఈసారి. బీజేపీ వాళ్ళు చెప్పారు కదండి, అంటే రోజు పెళ్లి చేసుకుంటూ వస్తారా, రోజు పెళ్లి చేసుకుంటూ వస్తారా. ఇది ఒక ముఖ్యమైన ఒక్కటేందంటే అక్కడ లేదంటే కూడా పెద్ద ఒప్పందాలకు కూడా బీజేపీలో వచ్చి నిలబడుకోవాలి. ఏంటి కాదు, స్టార్ట్అప్ ఏరియా శంకుస్థాపన, అప్పుడు పెద్ద బహిరంగ సభ. కేసీఆర్ గారు మీరు ఒకసారి వీళ్ళు ఏమన్నారంటే కూడా జరిగింది బలివాళ్ళే. మీరు బహిరంగ సభలోనే కదా డ్వాక్రా మహిళల్ని స్టూడెంట్స్ ని పోగు చేసుకొచ్చి గంటల కొద్ది ఎండలు నిలబెడితే అల్లాడిపోయారని రాశారు. ముందు వచ్చే భూతల స్వర్గమే కానీ ఇప్పుడు నరకం చూపించారని రాశారు ఎవరు. అయితే ఎన్నిసార్లు వస్తారండి, మా ప్రధానమంత్రి మట్టి నీళ్ళు ఇచ్చిపోయారు, ఆ తర్వాత కూడా ఇన్నిసార్లు ఇనాగ్రేషన్ చేయడంలో చాలా ఇది ఉంటుంది. కాబట్టి ఏంటంటే అక్కడ ప్రజలు నిజంగా చెప్పాలంటే ఇతను 3 సంవత్సరాలు ఏదైనా అభివృద్ధి చూపించుంటే అందరు నమ్మేవాళ్ళు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు కొంచెం చెప్పడం జరిగింది, మంచినీటి విషయంలో కానీ ఏ ఇష్యూలో కూడా ఇక్కడ తెలంగాణలో జరిగేటువంటి అభివృద్ధి కూడా అక్కడ జరగలేదని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ 100%. అక్కడ భూతల స్వర్గమే, ఇక్కడ నిన్నటి నుంచి భూతల స్వర్గం. మంత్రి మీరు మాట్లాడండి, ఇప్పుడు మీరే చెప్పారు కదండి, నేనేం చెప్పలేదు. 3 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదు, 3 సంవత్సరాల నుంచి
చంపేస్తాం వీళ్ళని చంపేస్తాం అని చెప్పి పోలీసులను పంపించి ధర్నా చౌక్ ధర్నా చేయించిన చాలా దాని గురించి మాట్లాడదాం ఒక్క నిమిషం. లింగాయపాలెం నుంచి ఒక రైతు ఒక్క నిమిషం భూతల స్వర్గం అయినటువంటి భూతల స్వర్గం కాబోతున్న లింగాయపాలెం నుంచి ఒక రైతు మాట్లాడుతున్నారు. నాగేశ్వరరావు చెప్పండి, భూతల స్వర్గం కాబోతోంది కదా, మీరంతా హ్యాపీయేనా? నాగేశ్వరరావు హలో మాట్లాడండి. సురేష్ గారు మాట్లాడండి. సురేష్ గారు లైన్ ఏది కట్ అయినట్టుంది. సురేష్ గారు మాట్లాడండి. కేసర్ గారు, మీరు భూతల స్వర్గం అని పదే పదం వాడుతున్నారు కదా, ఆ భూతల స్వర్గం కాదండి అది. నేను వాడలేదు, చంద్రబాబు గారు చెప్పింది అది. చంద్రబాబు గారు భూతల స్వర్గం కాదు, భూబకాసురులకు స్వర్గం. ఎందుకంటే అక్కడ ఎంతమంది భూబకాసురులు వచ్చారు, ఎంతమంది అసైన్మెంట్ భూములు, ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతులు, ముఖ్యంగా దళిత వర్గాలకు చెందిన భూముల్ని ఎట్లా ఈ స్వాహా చేశారు. ముఖ్యంగా ఈ యొక్క సీడ్ క్యాపిటల్ అని, లేకపోతే ఈ యొక్క ముఖ్యంగా ఈ స్టార్టప్ ఏరియా అనే నెపంతో ఏ విధంగా ప్రైమ్ ల్యాండ్స్ను వీళ్ళు తీసుకున్నారు. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మంత్రులు కూడా కొంతమంది అక్కడ వాళ్ళకి ఎన్ని వందల ఎకరాలు వాళ్ళు అక్కడ ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయో ఒకసారి ఎంక్వైరీ చేయమనండి. వాళ్ళ కోసం ఇది స్వర్గంలాగా తయారు చేస్తున్నారు. కానీ భూబకాసురులకు స్వర్గం కానీ ఇది భూతల స్వర్గం మాత్రం ప్రజలకు మాత్రం ఎన్నటికీ కాదు. ఎందుకంటే ఇది వికేంద్రీకరణ వల్ల వాళ్ళు ఫస్ట్ చెప్పడం జరిగింది. నవనగరాలు నిర్మిస్తామన్నారు. నవనగరాలని ఎక్కడ? ఇది రైతులు పుట్టగొట్టడం తప్ప రైతులు ఈ రోజుకు వాళ్ళు కొన్న భూముల రేట్లు పెరుగుతాయని ఆశపడుతున్నారు. ఇంతవరకు వాళ్ళకి ఆ రేట్లు పెరిగిన దాఖలాలు లేవు, పెరిగే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు మౌలిక వసతులు ఏమి కల్పించలేదు, రోడ్లు వేయలేదు, వాళ్ళకి అక్కడ కావాల్సిన మరి యొక్క డెవలప్మెంట్ జరగలేదు. వాళ్ళకి ఇచ్చే 250 గజాలు ఏదైతే ఉందో కమర్షియల్ ప్లాట్, 850 గజాలు ఏదైతే ఉందో రెసిడెన్షియల్ ప్లాట్కు రేట్లు పెరుగుతాయని ఆశలు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఇవ్వకముందే అక్కడ 3 కోట్లు 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఆ జరీ భూముల విలువలు ఉండేవి. అంతకుమించి పెరిగిన దాఖలు ఇప్పటివరకు లేవు. కాబట్టి ఇది భూతల స్వర్గం కాదండి, ఇది భూబకాసురులకు స్వర్గం. రైట్. ప్రభుదాస్ గారు మంచి ప్రాస కోసం గట్టిగా మాట్లాడినట్టున్నారు, బాగానే మాట్లాడారు. ప్రభుదాస్ గారు లింగాయపాలెం నుంచి. ప్రభుదాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి, మీకు భూతల స్వర్గంకి సిద్ధమవుతున్నారా? ఓకే సార్, సిద్ధమే సార్. సిద్ధమేనా? వెరీ గుడ్. చెప్పండి, కామెంట్ చెప్పండి. హలో మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. ఈ రాజధాని వచ్చిన కాడి నుంచి ఎస్సీలు అంటేనే చిన్న చూపండి అసలు. అయ్యో రంభా ఓరోసి మేనకలు ఏం కనపట్టలేదా మరి మీకు? అసలు రంభావరం మేనకైతే తిలోత్తమ కూడా కనపడుతుందండి. చెప్పండి, మీకెందుకు ఇబ్బంది వస్తూ ఉంది? మాకెందుకు ఇబ్బంది అంటే అసైన్ భూములు గాను పట్టా భూములకి చాలా విపక్షత చూపించారండి. విపక్షత ఎట్లా చూపించారంటే పట్టా భూములను అదర్ కాస్ట్ పెద్ద కాస్ట్ వాళ్ళు ఉన్నారండి. ఈ లంక ఓన్లీ లంక ఎస్ఐలోనండి కాబట్టి అఫీషియల్ గా ఎంతవరకు ప్రకటన చేయాలి. 2 సంవత్సరాలన్నర 3 సంవత్సరాలు అవుతున్నా కానీ మీ భూమి మేము తీసుకుంటామని పేపర్ కూడా ఇవ్వలేదండి. తీసేసుకుంటున్నారా మరి? తీసేసుకుంటున్నారు. ఎట్టండి, మాకు ఎస్సీలు అంటే కోటా బియ్యం పంచదార వచ్చింది తీసుకెళ్ళని అంటారు, చూసారు సార్? అట్ట మైకులు అనుమతి చేశారు కానీ ఇంతవరకు పేపర్ గాను టీబీగా ప్రకటన చేయలేదు సార్. అయ్యో, సో ఎంత వివక్షత చూపిస్తున్నారు చూడండి సార్. ఎక్కడే అంటే జనరల్ గా మరి స్వర్గంలో కూడా వివక్ష ఉంటుందేమో. విష్ణు గారు, స్వర్గంలో కూడా వివక్ష ఉంటుందా? పాపం ఆయన వారు బాధపడుతున్నారు. చెప్పండి. నిజంగా వారు చెప్పినటువంటిది దళితులకు సంబంధించి ప్రాక్టికల్గా ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సిందే. వారు చెప్పింది ఒక జినైన్ ఇష్యూ, దాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రభుత్వం దాన్ని సానుకూలంగా కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఉన్నదే దళితులకు 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉంటాయి. దాంట్లో కూడా ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన దానికైతే నిబంధనలు కోనే రంగారావు సిఫారసుల నుంచి ఇప్పటివరకు డిఫరెంట్ నిబంధనలు ఉన్నాయి. అంటే సీడెడ్ ఏరియా కానీ క్యాపిటల్ ఏరియాలో కానీ ఉన్న రైతులకు వాళ్ళకి ఏదైనా కౌలు రైతులు ఉంటారు కొంతమంది. ఈ దళితుల భూములకు సంబంధించిన చాలా రోజులుగా వివాదం ఉంది. దాన్ని అయితే ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన చిన్న చూపు చూస్తున్నారని ఆయన బాధపడుతున్నారు. అంటే దాన్ని నేను ఏకీవించను కానీ, ఎందుకంటే చిన్న చూపు అనేటువంటి ఇష్యూ కాదు ఇక్కడ. భూమికి సంబంధించి ప్రభుత్వం ఒకవేళ తీసుకుంటున్నటువంటి ఒక ఒప్పందం ఏదైతుందో దాంట్లో వాళ్ళకి న్యాయమైన ఇప్పుడు అట్లా కాదుగా. ఆయన వేరే వర్ణాల వాళ్ళందరికీ టకటకా పనులు జరుగుతా వాళ్ళకి జరగకపోతే అది అన్యాయమే కదా, వాళ్ళకి చిన్న చూపే అవుతుంది కదా అట్లా జరిగి ఉంటే కనుక. ఒకవేళ కుమరేని గారు మనం ఆధార అయితే వారు నిజంగా అంటలేదు, అందుకని నేను కూడా జరిగి ఉంటే అది వారు అన్ని దానికి ఏంటంటే స్పెసిఫిక్గా ఒకవేళ ఒక వ్యక్తికి సంబంధించి జరిగిందా లేదా కమ్యూనిటీ జరిగిందా లేకపోతే అక్కడ ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్న దాని మీద మనం ఆధారం కావాల్సి వస్తుంది. అయితే ఏదేమైనా ఒక్కరి జరిగినా కూడా ఏంటంటే దళిత కుటుంబాలు మీరు చెప్పినట్లు వాళ్ళు స్వేచ్ఛగా పోయి అధికారుల దగ్గర పోయి పని చేయించుకునేటువంటి శక్తి వెనుకబడినటువంటి కులాల్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నిజంగా వారు చెప్పినటువంటిది సానుకూలతతో ఆలోచించాల్సిందే, ప్రభుత్వం కూడా స్పందించాల్సిందే. దళితుల ప్రభుదాస్ గారు చెప్పండి, అంత ఉండదేమో అంటున్నారు విష్ణు గారు, మీరేమంటారు?
ప్రభుదాస్ గారు 200 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయండి. ఆల్రెడీ 120 సంవత్సరాల సాగులో మేముంటే మేము సాగులు 2013 కాలం సాగులు సృష్టించారు. 120 సంవత్సరాలు మా కాడ ప్రూఫ్లో లేదు సార్. ఏ ఊరు ప్రభుదాస్ గారు? లింగాయపాలెం అండి. మాట్లాడే. సో మొత్తం మీద ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంది జనరల్ వాతావరణం ఎట్లా ఉంది? దీంతో వాతావరణం చాలా హీట్ గానే ఉంది సార్. హీట్ గా ఉంది. ఎండాకాలం హీట్ గానే ఉంటుందిలే. ఎండాకాలం కాదు సార్, మనుషులు అంటే మొదట చాలా ఊపుగా ఉన్నారు కదా, బ్రహ్మాండంగా జరిగిపోతుంది బ్రహ్మాండం అని చాలా మంది. బ్రహ్మాండంగా జరిగే వాళ్ళకి జరుగుతుంది సార్. జరిగే వాళ్ళకి జరుగుతుంది అంతేనా? ఏం రవిచంద్ర గారు జరిగే వాళ్ళకే జరుగుతున్నట్టారు ఏంటి? మమ్మల్ని అయితే పట్టించుకునే వాళ్ళు లేరు. వెంటనే ముఖ్యంగా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే దళితులకు న్యాయం, మిగతా వర్గాలకు ఒక న్యాయం అనేది శోచనీయం. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా వివక్ష చూపొద్దు. ముఖ్యంగా చెప్పినట్టు మనకందరికీ తెలిసినట్టు కూడా ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలే దళితులకు పంచిన భూమి ఉంటుంది. డీఫామ్ పట్టాలు అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా గవర్నమెంట్ అక్వైర్ చేయకూడదు అనేది, వాళ్ళు సాగు చేసుకుంటున్న దానికి ప్రత్యామ్నాయం చూపించకుండా చేయడం మాత్రం దుర్మార్గం అని నా అభిప్రాయం. రైట్, సుధాకర్ గారు. ఇక్కడ మొదటి నుంచి యాటిట్యూడ్ అదే, కొంతమందికి మాత్రమే స్వర్గాన్ని ఏర్పాటు చేసి కొంతమంది చేయడం అనేది ఆయనది నైజమే అది. ఓకే, ఇక్కడ మనం మొత్తం సమైక్యాంధ్రం చూసినప్పుడు కూడా అదే పరిస్థితి. మనం అప్పుడు కూడా దళితులకు కానీ ఇది కానీ ఫేవర్ చేసింది లేదు. అప్పుడు కూడా ఊహాల్లోకాల్లోనే చేశారు. ఇప్పుడు ఆయన చెప్పేది కూడా అదే, ఇప్పుడు చేయబోయేది కానీ చేసేది కానీ. ఎన్నికలు రాబోతున్నాయి, ఎటా కొడుకుని కూడా ఆయన మినిస్టర్ చేశారు, వారసత్వం తీసుకొచ్చారు. ఇక దాని పత్రికలో వచ్చింది 2 ఏళ్లలో ఎంతో కొంత కట్టించి ఏదో చూపించి ఎలక్షన్కి వెళ్ళాలి మనం జరగబోయేది అదే. ఇంకా పెద్ద కట్టేది ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కన్సర్ట్ ఇంకోటి ఏదో పెడతారు, ఇంకొకటి ఏదో టెంపరీగా చేస్తారు, మళ్ళీ దానికి 100 కోట్లు ఖర్చు పెట్టేసేసి మళ్ళీ ప్రాణభోత్సవాలు చేసేస్తారు, మళ్ళీ పేపర్లో ఎక్కుతారు, మళ్ళీ అది చేయబోతున్నానని చెప్పారు, విపక్షాల మీద తోసేస్తారు దాన్ని అంతా చేసి కూడా పెట్టేసేసి దాన్ని మళ్ళీ నడిపిస్తారు. కట్టొద్దని ఉండలేదు, మేమెప్పుడు కట్టొద్దని అనలేదు. ఇప్పుడు కట్టొద్దని ఎవరు అనలేదు. ఇప్పుడు దాదాపు నిజంగా 30,000 ఎకరాలు ఈరోజు నిజానికి మట్టిపాలు చేయడమే నిజానికి అవసరమా? ఇప్పుడు ఏంటంటే మనకి ఫిజిబిలిటీ రిపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. నిజానికి అది అవసరమా? అంత పెద్దది అవసరమా? దేనికి అవసరం? 30,000 ఎకరాలు ఈరోజు మొత్తం మట్టిపాలు చేసేసేసి అసలు అగ్రికల్చర్, ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ వీ క్యాన్ ప్రొడ్యూస్, మనకి తిండి కావాల్సింది అక్కడి నుంచే 3 పంటలు పండే పంటల్ని పట్టుకొచ్చి ఈరోజు నాశనం చేసేసి చాలా సందర్భం సుధాకర్ గారు చెప్పిన విషయాన్ని అందరూ మాట్లాడుతున్నారు. ఏంటంటే క్యాపిటల్స్ మన అడ్వాన్స్ కంట్రీస్ ను మనం తీసుకుంటున్నాం రోడ్ మోడల్ గా. ఎక్కడ కూడా రాజధాని అనేటువంటి దానికి అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం. మలేషియాలో కట్టారండి, నేను ఐ హావ్ బీన్ టు దట్ ప్లేస్, పుత్రజయ కట్టారు. అది మొత్తం డ్రై ఏరియాని తీసుకుని మొత్తం డెవలప్ చేశారు. మలేషియా అదే ఎగ్జాంపుల్, అది డ్రై ఏరియాని తీసుకున్నారు, నాట్ అగ్రికల్చర్, డ్రై ఏరియాని తీసుకుని డెవలప్ చేశారు. ఇప్పుడు అది మన సినిమా షూటింగ్ అన్ని జరిగేది అక్కడే, మలేషియాలో అక్కడే జరుగుతాయి. వేస్ట్ ల్యాండ్ తీసుకుని దాన్ని మొత్తం అది కూడా జియోలాజికల్ గా దానికి ఫారెస్ట్ కూడా నష్టం కానివ్వకుండా అడవులు అలాగే ఉంచారు, చెరువులు అలాగే ఉంచారు, ఇంకా క్రియేట్ చేశారు చెరువులు, అద్భుతంగా చేశారు. బట్ ఇక్కడ పంట పొలాన్ని నాశనం చేయడం అనేది దారుణం. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమంది, నేను మాకు పరిచయం, మా రిలేషన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు అనేది ఏంటంటే మొట్టమొదటి బాగుంది అనిపిస్తుంది, ఇప్పుడు జరుగుద్దా అని బాధలో పడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్స్ లో జరగబోద్దా, వస్తా, రాదా అని కూడా చెప్పాల్సింది మీరు. స్వర్గం వస్తుంది మీకు చెప్పాను కదా. నాగరావు గారు పశ్చిమ గోదావరి జిల్లా, చెప్పండి భూతల స్వర్గం గురించి మీరేమంటారు? దుర్గారావు గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి రాబోయే భూతల స్వర్గం గురించి మీరేమంటారు? నమస్తే సార్, కేఎస్ఆర్ గారు, మీరు మంచి జర్నలిస్టు, చెప్పండి. విషయానికి రండి, మంచి గౌరవం ఉంది నాకు. విషయానికి రండి దయచేసి, నా గురించి ఎందుకు మధ్యలో. ఇప్పుడు భూతల స్వర్గం అని చెప్పి ఆయన నిన్న మాట్లాడిన మాట వాస్తవమే సార్. అది మామూలుగా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు, మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడైనా, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడైనా, ఒక రాజధాని కట్టేటప్పుడు భూతల స్వర్గం గురించి తయారు చేస్తానన్న అన్నమాట వాస్తవే. అందుట్లో అది పెద్ద తప్పే ఉంది. దానికి రంబత్తదా, ఊరబస్ వస్తుందా, మేరకు వస్తుందా? ఇప్పుడు మనకు రాజధాని అవసరం అంటారా కాదంటారా? రాజధాని అవసరం కాదని ఎవరంటారు? బాగా చెప్పారు, మంచి పాయింట్ అడిగారు మిత్రమా. రాష్ట్రంలో ఒకసారి ఉంటుందా హెడ్ ఆఫీసు? ప్రతి 4-5 కోట్ల మందికి ప్రతి ఒక్క మనిషికి హెడ్ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేస్తారా? బాగా అడిగారు. 10 లక్షల మందికి క్యాపిటల్ సిటీ, 10 లక్షల మంది వ్యక్తులకి మాత్రమే దాంట్లో అవకాశం ఉంటుంది, లేకపోతే మిగతా వాళ్ళకి ఉండదు. అంటే రాష్ట్రంలో మొత్తాన్ని 5 కోట్ల మందికి ఒక క్యాపిటల్ సిటీ లాంటి నిర్మించడం, ప్రతి ఊళ్ళో నిర్మించడం సాధ్యమైన పని. మంచిగా అడిగారు మిత్రమా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఏమైనా చెబుతారో నేను చెప్పాలి. రవిచంద్ర గారు మీరు అంతకుముందు కూడా మాట్లాడారు, 150,000 మందికి, 2 లక్షల మందికి, 15 లక్షల మంది అన్నారా?
క్యాపిటల్ నిర్ణయించాల్సింది 30,000 ఎకరాలు 40,000 ఎకరాల్లో కాదు, 150,000 మందికి చాలు. ఎందుకంటే మన అమెరికాని అడ్వాన్స్ గా 150,000 మంది ఎవరండి అక్కడ భూములు ఎవరండి వేసారండి ఎవరు అంటే ధనికులకు మాత్రమే అది రాజధానా? ధనికులకు మాత్రమే ఇందాక వీరంతా మాట్లాడుతున్నారు కదా, నేను మాట్లాడలేదు. ఇప్పుడు వారు అడిగారు కాదు చెబుతున్నా, ధనికులకు మాత్రమే భూ రాజధానా? అలాగే పెద్ద పెద్ద ఫ్లాట్లు తీసుకుని ముందు అక్కడ జరగబోయే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ముందెళ్ళి కొనేసుకుని ఎవరు, నేను పార్టీల గురించి చెప్పట్లేదు, ఎవరు కొన్నా సరే, ఏ పార్టీ వాళ్ళు కొన్నా సరే వాళ్ళకి మాత్రమే పెద్ద పెద్ద ఫ్లాట్లు వేసుకుని వాళ్ళు డెవలప్ చేసుకుంటే అది వాళ్ళకి మాత్రమే. అంటే సామాన్యుడు ఎవడు అక్కడ వెళ్ళక్కర్లేదా? సామాన్యుడు ఎవడు బతకక్కర్లేదా? అది భూతల స్వర్గం అంటే కేవలం ధనికులకి డబ్బున్న వాళ్ళకే మాత్రమేనా? ఆ ఉద్దేశంతో తప్ప మరి మిగతా రాష్ట్రం అంతా పైగా ఎంత ఖర్చు పెడుతున్నారు? టెంపరీ సెక్రటరీ పేరు మీద 1000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారు? అట్లా ప్రతి దానికి ఎన్ని వందల వేల కోట్లు వృధా చేస్తున్నారా లేదా? వీటన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప భూతల స్వర్గం అని చెప్తే జనం నమ్మితే మీరు చెప్పినట్లు తాత్కాలిక భవనాల పేరుతో కానీ లేదా నిధులు దుర్వినియోగంలో కానీ లేకపోతే 58 to 42% కానీ దీనికి సంబంధించిన ఏ అనుమానాలు ఉన్నాయి కానీ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఒక రూపాయిని కూడా ధనాన్ని వేస్ట్ చేసేదానికి అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ నేను మాట్లాడిన దాంట్లో మీతో నేను వ్యతిరేకించే అంశం ఏంటంటే ఇప్పటి వరకు మనం మోడల్గా తీసుకున్నటువంటి దేశాలు ఎక్కడ తీసుకున్నాడు? మన అమెరికాని తీసుకుంటే 50 రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికాలో ఏంది క్యాపిటల్ 10 సంవత్సరాల తర్వాత అక్కడ ఉండదు. క్యాపిటల్ తీసుకుపోయి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు లేని చోట పెడతారు. కారణం ఏంటంటే ఎక్కడన్నా ఒక చోట క్యాపిటల్ ఉందంటే అక్కడికి ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ వస్తారు. అక్కడ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ లేకపోతే పాలసీస్ కానీ మనం తీసుకొస్తే, ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొస్తే అక్కడికి ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్లు వస్తారు. ఈ ప్రాంతం ఆల్రెడీ డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకో ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మనం అనేక సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నాము? చాలా అడ్వాన్స్ కంట్రీలు, అడ్వాన్స్ టెక్నాలజీలు, అడ్వాన్స్ మోడల్స్ను మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మిగతా రాష్ట్రాలకు అవకాశం లేదు కాబట్టి మనం కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం కాబట్టి అందుకే నేను అభివృద్ధి అనేటువంటిది ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు, 30,000 ఎకరాలు అవసరం లేదండి. అయితే మీరు చెప్పినట్టు పేదోళ్ళు ఉండాల్సిందే, ధనికులు ఉండాల్సిందే, మధ్యతరగతి కుటుంబాలు ఒక్క నిమిషం కుమ్మరేని ప్రశ్నకే వస్తున్నా కుమ్మరేని గారు. అందుకే ప్రభుత్వం ఏం చేయాలంటే ఇవి ఏదైతే మీరు నవనగరాల్లో లేకపోతే 10 నగరాల్లో డిసైడ్ చేసి ఒకవేళ 10 ఎకరాలు 10,000 ఎకరాలు అనుకోండి, 10,000 ఎకరాలు కన్ఫర్మ్ అయితే ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీని 3 కేటగిరీలు మనం పెట్టుకున్నాం. కాబట్టి లో లెవెల్ మిడిల్ గ్రూప్ కు మీరు అవకాశం కల్పించండి, తక్కువ గజాల్లో తక్కువ డబ్బులు పెట్టి ఇవ్వాలి. దాన్ని అడగండి. దాన్ని ఒకటే గాడి కట్టేది చూశానండి. నేను కాదనట్లేదు. వెస్ట్ గోదావరి నుంచి ఒక వ్యక్తి ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళాలంటే ఎన్ని కష్టాలు పడాలో తెలుసండి. నేను స్వయంగా చూసా. అనంతపురం హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ పోతున్నాము కాదు అంటే అనంతపురం కానీ శ్రీకాకుళం కానీ అదే నేను అనేది. అనంతపురం నుంచి విజయవాడ రావడం కావాలని కోరుకోవడం లేదు. మీ సలహాలు ఎక్కడన్నా ఉందా? మీ సలహాలు ఎక్కడ మాట్లాడడం లేదు ఉంటున్నా. ఈ రకమైన రాజధాని నిర్మాణం జరగాలి, ఇది ఇక్కడ తప్పు జరుగుతుంది. లోయర్ లెవెల్ గ్రూప్ ఉండాలి, మిడిల్ గ్రూప్ ఉండాలి, హైయర్ లెవెల్ గ్రూప్ ఉండాలి అనేటువంటిది మనం సూచిస్తాము. ఈ రోజు వరకు మిత్రపక్షం కాదు, ఎన్డీఏ పక్షంలో పాలక పక్షమైన బీజేపీకి ఆ క్లారిటీ ఇచ్చారా? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం కాదు, అలయన్స్ పార్ట్నర్ అయినా బీజేపీకి ఏమైనా స్పష్టత ఇచ్చిందా? ఆ విధంగా అన్ని గ్రూపులకి న్యాయం చేసే విధంగా ఏ విధంగా చేస్తారు? ఉన్న భూమినంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ముందే కొనిపించారు. వీళ్ళు ముందే కొనిపించిన భూమితో వాళ్ళు ఎందుకు ఇస్తారు వీళ్ళకి? ముఖ్యంగా ఈ రోజు మిగతా భూముల్ని కూడా ఏ సింగపూర్ కన్సార్టియం అలాట్ చేశారు, వాళ్ళు ప్లాట్ వేసి వాళ్ళ ఇష్ట ప్రకారం 5 సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు రేటు కట్టినప్పుడు మల్టీనేషనల్కో లేకపోతే పెద్ద పెద్ద సంస్థలకో విక్రయిస్తారు. ఈ పేదవాళ్ళకు వాళ్ళు ఏమైనా ఇస్తారా? ఏ విధంగా ఇస్తారు? గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ అంటే రాజధానిలో కానీ రాజధాని చుట్టుపక్కల కానీ పేదలకు అవకాశం లేకుండా చేసే పూర్తి దుర్మార్గమైన చర్య. రైట్. ఎవరు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు? అరుణ్ గారు హైదరాబాద్ నుంచి. అరుణ్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, మాట్లాడండి. అది అయితే ఇప్పుడు భూతల స్వర్గం అంటున్నారు కదా. అవును, అది యాక్చువల్ గా భూతల స్వర్గం కదా. ఫస్ట్ అయితే ఏదైనా సరే ఒక స్టేట్ కి రాజధాని అనేది ఒకటే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, మీరు తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ ఒకటే రాజధాని. అంతే కదా. మనకు ఆదిలాబాద్, నిజామాబాద్ అవన్నీ ఏమిటి వెనకబడిన ప్రాంతాలే ఇంకా కూడాను తెలంగాణ గురించి మాట్లాడితే. అవును.
అలా మరి ఆదిలాబాద్ నిజామాబాద్ వెనకబడిన ప్రాంతాలు ఓన్లీ హైదరాబాద్ లో 10 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు, హైదరాబాద్ లో 1 కోటి మంది లబ్ధి పొందుతున్నారు, మిగతా ఆదిలాబాద్ నిజామాబాద్ మొత్తం లబ్ధి పొందట్లేదు. వేస్ట్ గా వాళ్ళకి భూతల స్వర్గం ఇక రాజధాని వేస్ట్ అనడం తప్పు కదండి. అట్లా కదా ఇక్కడ పాయింట్ ఏంటంటే కొత్తగా డెవలప్ చేసే దాంట్లో రాజధాని ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ లో అనేది ఒకటే రాజధాని పెట్టాలి, అది తప్పకుండా పెట్టాలి అంతే. కరెక్టే, కట్టాలి, దాంట్లో ఏం అనుమానం లేదు, మంచిగా కట్టాలి, దాంట్లో అనుమానం లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే భూతల స్వర్గం అన్న పదం వాడినప్పుడు అది తగ్గట్టుగా అందరికీ అవకాశాలు ఉండాలి తప్ప కొంతమందికి అవకాశాలు ఉండటం చాలా ప్రమాదకరం. లేదు మాకు అక్కర్లేదు, అక్కడున్న 1 లక్ష మందికే స్వర్గం ఉంటే చాలు అని మీరు సంతోషపడితే నాకేం అభ్యంతరం లేదు. నేనేం చెబుతున్నాను, అది ప్రజల రాజధానిగా ఉండాలి, సామాన్యుడు సైతం అక్కడ బతకగలగాలి. అంతేగాని కొంతమందికి ఫ్లాట్లు వేసి ఇచ్చేసాము, వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ కోట్లు పెరిగినాయి, మిగతా వాళ్ళు నష్టపోయినా పర్వాలేదు అనుకుంటే మీ ఇష్టం, నాకేం అభ్యంతరం, నాకేం సెంటు భూమి లేదు, వ్యవహారం లేదు. నేను అట్లా భూములు ఉన్నాయి, మా తాతల భూముల్లో ఇప్పుడు మీ మీరు అడిగారు చెప్తున్నా, అక్కడ రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత అంతకుముందు మాకున్నటువంటి భూమి విలువ 3 కోట్లు ఉంటే ఇప్పుడు కోర్టుకి అడిగేవాళ్ళు లేడు ఫర్ ఇన్ఫర్మేషన్. మీకు అది చెప్తే ఇప్పుడు మళ్ళీ అది వేరే విషయం. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. కానీ నేనైతే ఖచ్చితంగా చెబుతున్నాను, ఆ స్థల ఎంపిక కానించి ఆ జరుగుతున్న తీరు కానీ, అన్ని వేల ఎకరాలు మీరు చెప్పినట్టుగానే అన్ని వేల ఎకరాలు తీసుకున్న తీరు కానీ, అక్కడ జరుగుతున్న లావాదేవీల మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది కేవలం భూతల స్వర్గం చేసేస్తామనే ఒక భ్రమను కల్పించడం ద్వారా ప్రజల్ని మభ్యపెట్టకుండా ఆయన ఏదైనా మంచి పని చేస్తే సంతోషమే. నేను పొరపాటును కూడా మేము ఏ మంచి పని జరిగినా శభాష్ అంతమారి కన్నా మంచి పని జరిగిందని సంతోషిస్తాం. కానీ తాత్కాలిక అసెంబ్లీ పేరు మీద 1000 కోట్లు ఖర్చు పెడతాం ఎంతవరకు ధర్మం అండి? అది భూతల స్వర్గం అని మీరు అంతా ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. కాబట్టి అలాంటి భూతల స్వర్గాలు కాదు, ప్రజలకు అందుబాటులో ఉండే భూతల స్వర్గాలు అన్ని జిల్లాల్లోనూ ఉండాలి. మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే కాదండి, ఇక్కడ నిజామాబాద్లో కూడా మంచి స్వర్గమే ఉండాలి, ఆదిలాబాద్లోనూ మంచి స్వర్గం ఉండాలి, అట్లాగే అనంతపురం అయినా శ్రీకాకుళం అయినా మా హక్కర్లేదు, వాళ్ళకే స్వర్గం అనుకుంటే మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. మాట్లాడిస్తారా? మాట్లాడి మీరు స్వర్గం ఉందని మా అభిప్రాయం. ఇప్పుడు స్వర్గాలు వాళ్ళు చూపిస్తున్నారు, మీరు చూస్తున్నారు బీజేపీ. ఇప్పుడు మాకు కావాలి బ్రేక్ తీసుకోవాలి. మీరు అన్నట్టు మొత్తం రాష్ట్రం మొత్తం స్వర్గంలాగా ఉండేటట్టు చేస్తే బాగుంటుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. రాజధాని స్వర్గం చేసుకోండి, కానీ 3 సంవత్సరాల్లో ఏం అసలు కనీస వసతులే కల్పించినటువంటి వ్యక్తి ఈరోజు నేను భూతల స్వర్గం చూపిస్తా అంటే నమ్మే వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఆ ప్రశ్న వస్తుంది. అంతే తప్ప ఇప్పుడు మీరు రాజధాని సింగపూర్ లాగా కడతారా, లేకపోతే ప్రపంచంలో నంబర్ 1 కడతారా, అందరూ సంతోషిస్తారు. కానీ ఏంటంటే అంటే ఇక్కడ కనీసం అక్కడ జరగవలసినే ఈరోజు జరగలేదు, ఇదేం జరుగుతుంది అని ఒక నమ్మకం లేదని చెప్తున్నారు అంతే. దానికి ప్రతి వాళ్ళు ఒకటి చెప్పడం చాలా తప్పు. ఇప్పుడు అలా చేసేవాడైతే 6 సార్లు ఎందుకు ఇనాగ్రేషన్ చేశారు వాళ్ళు చెప్పమనండి. ఎందుకు చేయవలసి వచ్చింది? ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టవలసి వచ్చింది? ఇదే 100 కోట్లు మీ వేరే జిల్లాలలో ఖర్చు పెట్టినుంటే వేరే అక్కడ స్వర్గాలు స్వర్గాలు అవసరం లేదండి. మంచి మీకు రాజకీయం ఇప్పుడు కావాల్సింది ఏంటండి? మంచి రోడ్లు, నీళ్లు, కరెంటు, మంచి కాలేజ్ కానీ స్కూల్ అలాంటివన్నీ కావాలి. కానీ మీకు స్వర్గాలు కావాలని ఎవరు ప్రజలు అడగతలేదే. స్వర్గాలంతా మీరు చూస్తున్నారండి. ఇప్పుడు ఆయన అడిగారు, మీరు చూస్తున్నారు, ఆయన అమాయకంగా అడిగారు ఆదిలాబాద్ నిజామాబాద్ స్వర్గం అవుతుంది, ఖచ్చితంగా అవ్వాల్సింది. ఇప్పుడు అమెరికాలో అన్ని రాష్ట్రాలు చాలా బాగా చెప్పాడు. వసతులు కల్పించినాక మీరు ఏమన్నా స్వర్గాలు చూపించండి, అవే లేకుండా స్వర్గాలు చాలా బాగా చెప్పాడు. చాలా బాగా చెప్పాడు. ఈ షో అయిపోతున్నట్లే చక్కగా ఇటు నుంచి కేసీఆర్ గారి దగ్గర పోయి మనకు ఆల్రెడీ పెద్ద క్యాపిటల్ లో మనకు ఇవన్నీ సెక్రటరేట్ బిల్డింగ్లు ఉన్నాయి, మనకు ఆల్రెడీ మళ్ళా ఒక సీఎం ఇల్లు పేదలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే బాగుంటుంది, మళ్ళా కొత్త సెక్రటరేట్ ఎందుకు అని చెప్తే బాగుండేది. ప్రజాధనము ఆ పక్కన బాగుండాలి, ఆ రాష్ట్రంలో కాపాడాలన్నప్పుడు మంచిదే, రాకూడదు. ఇక్కడ కూడా కొంచెం కేసీఆర్ గారికి మా సోదరుడు చెప్తే బాగుంటుంది. సురేష్ గారు కంప్లీట్ చేయండి, బ్రేక్ తీసుకోవాలి. సురేష్ గారు. కేఎస్ఆర్ గారు, నేను ఒకటే చెప్తా ఉన్నాను, అభివృద్ధి కేంద్రీకరించడం ఒకే దగ్గర కేంద్రీకరించడం వలన ప్రాంతీయ అసమానతలు తలెత్తే అది ప్రమాదం. ఎందుకంటే మనం చూసాం వెనుకబడిన జిల్లాలు, ఇప్పుడు రాయలసీమ అయితేనేమి, ఉత్తరాంధ్ర అయితేనేమి, 7 జిల్లాలు వెనుకబడిన జిల్లాలు, వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా చోట్ల మౌలిక వసతులు లేవు. వాటిని వదిలిపెట్టి ఇక్కడ ఒకే చోట అభివృద్ధి కేంద్రీకరించడం వలన ఖచ్చితంగా ఈ ప్రాంతీయ అసమానతలు రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతమయ్యే ప్రమాదం ఉంది. ఇది ఆలోచనలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది భూతల స్వర్గమా, లేకపోతే అక్కడ అన్ని హంగులతోటి అక్కడ ఏదేదో ఒక బాహుబలి సెట్టింగ్ లాగా
లాగా ఒక రాజధాని నిర్మించి అందరూ వచ్చి చూసిపోవడానికా, లేకపోతే పరిపాలన సాగించడానికా? అక్కడ నుంచి అందరికీ అందుబాటులో ప్రజల వద్దకు పాలన. ఇప్పుడు పీపుల్స్ క్యాపిటల్ అనగానే అక్కడ ప్రజలు లేని క్యాపిటల్, ప్రజల మీద రాజధాని నిర్మించడం జరుగుతూ ఉందనే సంగతి మాత్రం ఇప్పటి వరకు వాళ్ళు చేస్తున్న మరి లేకపోతే వాళ్ళ దారిని బట్టి మాత్రం గమనించాలి. ఈ నవనగరాలు ఒకే చోట నిర్మించడం వలన 1,00,000 కోట్ల రూపాయలు ఒకే చోట కేంద్రీకరించడం వలన, అభివృద్ధి ఒకే చోట జరుగుతున్న వలన ఈ ప్రాంతాలు ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున రాజధానిని ఒక భూతల స్వర్గంలో మేము కడతామని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి ఇతర ప్రాంతాలకు కూడా ఈ అభివృద్ధిని అవసరం ఉంది. సంతోషంగా ఉంటారు చెప్పాలంటే 13 జిల్లాల్లో. రైట్, ఓకే. కొంతమంది మిత్రులు ఇప్పుడు ఆదిలాబాద్ లో అవసరమా, నిజామాబాద్ లో అవసరం అంటే మా బొట్టాడు కడితే అన్ని చోట్ల ఒకే రకంగా ఉండాలి. అమెరికాలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా దాదాపు అన్ని ఒకే రకంగా ఉంటాయి. ఆ రకంగా వెళ్ళాలి తప్ప ఒక చోట మాత్రం అన్ని కాన్సన్ట్రేట్ చేస్తే హైదరాబాద్ మళ్ళీ సమస్యలు వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షోకి తిరిగి స్వాగతం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎర్ర జెండాల గూండాగిరి ఇదని చాలా తీవ్రంగా రాశారు. అది ఏంటి అసలు? పోటీగా ధర్నాలు పెట్టేసడం ఏంటి, అసలు ఇవ్వకపోవటం ఏంటి, మళ్ళీ ఇస్తేనే ఇద్దరికి ఇవ్వటం ఏంటి? ఈ గొడవ అంతా ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదా? ప్రభుత్వాన్ని వదిలిపెడదాం. ఫస్ట్ ఏంటంటే అపోజిషన్ పార్టీస్ కూడా ఏంటంటే ధర్నా గురించి ధర్నా చేయడం అంతకన్నా దారుణం ఇంకోటి లేదు. ఇంకోటి అంటే ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అక్కడ ధర్నా చౌక్ లేదు అది అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే స్థానికులే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏరియాలో సరౌండింగ్ ఏరియాలో వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఇక్కడ ధర్నాలు జరుగుతున్నాయి. లేదన్నా కానీ సడన్గా సృష్టించారంటే ఏదనే కాదండి, ఎవ్రీడే 3-4 ధర్నాలు జరుగుతాయి. కాదు, నిన్న పోటీ ధర్నా మీరు పెట్టించారని కదా మీ మీద? మాకేం అవసరండి పోటీ ధర్నా పెట్టించడానికి? ధర్నా చేయడానికి అందరికి హక్కు అండి. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా ధర్నా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ డెవలప్మెంట్ గురించే కానివ్వండి, సరౌండింగ్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి కానివ్వండి, ఇక్కడ ఇబ్బంది కలగొద్దు. అక్కడ హాస్పిటల్సే కానివ్వండి, కాలేజెస్ స్కూల్సే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాకర్సే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి కానీ రెసిడెన్షియల్ ఏరియాల వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి కొంచెం ఇబ్బందికి జరుగుతూ ఉంది. అది అవుట్ ఆఫ్ ద సిటీలో ఉన్నది కాబట్టి కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది అని ఒక ఆలోచన చేశారు. ఆలోచన చేసినందుకు ఇప్పుడు అపోజిషన్ పార్టీ వేరే ఏ దొరకలేదు. ధర్నా ఎక్కడైనా చేయొచ్చండి, మేము చేస్తున్నాం చిన్నప్పటి గొడవ సృష్టించింది ఎవరండి? అక్కడ ఎవరున్నారు? ఇక్కడ నాకు కనిపిస్తుంది ఇక్కడ కుర్చీలు ఇరగొట్టేది అంతా ఎర్ర జెండాల గూండాగిరి. మా జెండా ఎర్ర జెండా గురించి నాకు బాగా ఏంటంటే ప్రశ్నలు వేసేదానికన్నా ముందు ఏంటంటే ఈ రోజు మీరు నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ అంటే ఎంత గౌరవం చెప్పేది. ఈ రోజు జెండా జోబులో పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ధర్నా చేసేవాళ్ళు. కానీ ఈ రోజు అంటే ఏంటి, ఏదో సృష్టించడానికి ధర్నాలు అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతాను. మీరు గూండాగిరి చేశారనేది మీ మీద అదే ప్రశ్నలు కొన్ని అడుగుతాను నేను. గుండాగిరికి ఎక్కడ అదని ఇప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చారండి. గుండాగిరి ఎవరన్నారండి? పర్మిషన్ ఇచ్చారని చెప్పి పేపర్లో రాస్తారండి. కల్లంపల్ల మంది వాళ్ళు రాసి చూశారు, రాశారు. నేను చెప్పలేదే, కేసీఆర్ గారు చెప్పలేదే. ఇప్పుడు ఇట్స్ మై టర్న్. ఇప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చానన్నారు. అర్ధరాత్రి ఎప్పుడో తెలిసింది, పొద్దున మేము చూసాం 6 గంటలకు పర్మిషన్ ఇచ్చానన్నారు. ఇట్స్ వెరీ గుడ్, పర్మిషన్ ఇచ్చారు, సరే వెళ్దాం కదా అనుకున్నాం. కానీ అంతకు ముందుకే అంతకు రాత్రికే బ్రహ్మాండంగా టెంట్లు వేసారు లోపల. ఎప్పుడు కూడా ధర్నా చౌకులు అటువంటి టెంట్లు వేయలేదు, అసలు ఏ పార్టీ వేయలేదు ఇంతవరకు. అటువంటిది అటువైపు నుంచి ఇటువైపు వరకు మంచిగా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే వెళ్ళిన తర్వాత చూసాం, అది మొత్తం స్వర్గమే, మీరు బూతుల స్వర్గం, అది అక్కడ చూపించేశారు బూతుల స్వర్గం. అటు నుంచి ఇటువరకు టెంట్లు 2 వైపులా. ఇప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చారు, మేము ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మేము లోపలికి వెళ్ళాలి కదా పర్మిషన్ ఇచ్చిన తర్వాత. మరి ఇటువైపు కూడా ఎందుకు బంద్ చేశారు? సరే అటువైపు వాళ్ళకి ఇచ్చారండి పర్మిషన్, ఓకే వెల్ అండ్ గుడ్, వాళ్ళకి ఇవ్వండి, ఇచ్చారు. మేము 30 రోజులు అడుగుతుంటే కూడా ఇవ్వని పర్మిషన్ వాళ్ళకి 1 రోజులు ఇచ్చేశారు. ఇటు కూడా మాకు ఇవ్వాలి కదా పర్మిషన్, మరి మాకు ఎందుకు వెళ్ళనివ్వలేదు? అడిగితే లాఠీ చార్జ్, అక్కడికి వచ్చి కూడా వాళ్ళని పెట్టేసేసుకుని. నిజానికి అక్కడ ఉన్న వాకర్స్లో నేను కూడా వాకర్స్ కమిటీ మెంబర్ని, నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. వీఆర్ నాట్ అగైనెస్ట్ ఫర్ దట్. నేను కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీని. అక్కడ కొంతమంది నాడు టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఫేవర్ ఉండొచ్చు. బట్ వాకర్స్ 10 గంటలకి 11 గంటలకి 4 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి వాకింగ్ చేస్తారా? మార్నింగ్ వస్తారు వెళ్ళిపోతారు, వాళ్ళకి 2 దారులు ఉన్నాయి వెళ్ళిపోతారు. అక్కడున్న ఏరియాల్లో ఎల్ఐసి కాలనీ ఉంది, ఎల్ఐసి కాలనీ వాళ్ళకి లేదు అబ్జెక్షన్, వాళ్ళు నిన్నంతా వాటర్ సప్లై చేశారు. అసలు సఫరర్ అవ్వాల్సింది ఎల్ఐసి కాలనీ, ఎల్ఐసి వాళ్ళకి అబ్జెక్షనే లేదు, వాళ్ళంతా నిన్న వాటర్ సప్లై చేశారు. ఫోటోలు కూడా వచ్చింది చూడండి. అవతల జలవాయు నగర్ అక్కడెక్కడ దూరంగా ఉన్నాయి, అవి ఉన్నాయి. నిజానికి వచ్చిన వాళ్ళలో అన్నిటికంటే ప్రధానంగా సిఐ శ్రీదేవి లేక్ వ్యూ పోలీస్ ఆమె ఫోటోలు కూడా చాలా క్లియర్గా అన్ని పేపర్లు వచ్చినాయి.
దీనికి సమాధానం మీ ప్రభుత్వం చెప్తుందా? ఏంటి ఆమె సిఐ ఎక్కడ ఉంటుంది ఆమె? ఏం చేశారు వారు? ఎక్కడ ఉంటుంది ఆమె? చూడండి, దాంట్లో ఈ ఫోటో పట్టుకుని దీన్ని పట్టుకుని ఇక్కడ మాకు పిల్లలకి హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. ఆవిడ కూడా ఆందోళన దిగారా? ఆందోళనకి ఆమె ఫోటోలతో సహా ఆమె ఎక్కడ ఉంటుంది? నాకు తెలియదు. డాక్టర్ గారు భాగంగా వచ్చిందా సపరేట్ గా కాలనీ వాసులుగా ఇచ్చి ఫోటోలు. కాలనీ వాసిగా ఉన్నప్పుడు ఆవిడకి హక్కు ఉంటుంది. కాలనీ వాసులు కాదు, కాలనీ వాసి కాకుండా ఎక్కడ ఉంటుంది చెప్పండి వచ్చి. డాక్టర్ గారు ఎక్కడ చెప్పండి. ఆమె లేఖీ పోలీస్, ఆమె మంగళహాట్ లో ఉంటుంది. ఇక్కడ సంబంధం కాదు, ఉండేది వేరే చోట. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు? తీసుకొచ్చారు, ధర్నా తీసుకొచ్చారు. ఇప్పుడు దాంట్లో లోపల వెళ్ళకుండా ఆపడం ఒకటి పోలీస్ సీఏ వాళ్ళు చేశారు. తర్వాత గొడవలు అవుతాయని తెలిసి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? రెండింటికి ఎప్పుడైనా ఇస్తారు పర్మిషన్? ఇవ్వకూడదు కదా, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గొడవలు పెట్టారు. ఎందుకంటే నాకు పోలీస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి కొడతారా మీరు నన్ను అడుగుతున్నారు నిన్న మార్నింగ్, ఎస్టర్డే మార్నింగ్. ఐ డోంట్ వాంట్ రివీల్ దేర్ నేమ్. కొడతారా, కొట్టుకోబాకండి, కొడతారా అంటే దే రెచ్చగొడుతున్నారు. దెన్ వీ డిసైడెడ్ వెళ్ళిపోయి శాంతితో కూర్చుందామని గాంధీ ఫోటోలు కూడా పెట్టుకుని వెళ్ళాం మేము. శాంతిని కూర్చొని వీ హ్యాడ్ డిసైడెడ్. అక్కడికి వెళ్తే సీన్ సితారా అక్కడ వేరు ఉంది. బూతుల స్వర్గం మొదలైపోయింది అక్కడి నుంచి. అప్పుడే బూతుల స్వర్గం మొదలైపోయింది అక్కడ మాకు. అప్పుడే కొట్టడం మొదలు పెట్టేశారు పోలీసు వాళ్ళు. ఎగరదీశారు ఒక్కొక్కళ్ళని. ఏం చేస్తారు? గుండాగిరి చేశారని రాశారుగా. ఇది ఈ పేపర్ తప్ప వేరే పేపర్ చూడండి కావాలంటే. గుండాగిరి చేసింది. లక్కీలీ ఏంటంటే లక్కీలీ టీవీ న్యూస్ లోనే చాలా బ్రహ్మాండమైన ఫోటోలు వచ్చాయి. టీవీ న్యూస్ ఎక్కడ ఎల్బీ నగర్ లో ఉన్న వాళ్ళు, ఎల్బీ నగర్ లో ఉండే లీడర్లు అందరూ, ఎల్బీ నగర్ ఉండే లీడర్లు ఇక్కడికి వచ్చారు. ఉప్పల్లో ఉండే లీడర్లు వచ్చారు. వీళ్ళంతా స్థానికులా? వీళ్ళందరూ పేకాళ్ళు పట్టుకుని అక్కడ నిలబడ్డారు. వాళ్ళు అక్కడ స్థానికులా? నిజంగా స్థానికుల వరకు సంబంధం లేదండి. ఎందుకంటే స్థానికులందరికీ అక్కడ ఏంటంటే వేరే దారులు ఉన్నాయి, చాలా క్లియర్ దారులు ఉన్నాయి అన్ని. కావాలని ప్రభుత్వం చేసిన కుట్ర ఇది. చాలా క్లియర్ గా. రమేష్ గారు ఇప్పుడు ఒక్కసారి కోటి దీపాలు జరుగుతాయండి, లక్షల మంది వస్తారు, 15 రోజుల పాటు జరుగుతాయి. అక్కడ తర్వాత ఎగ్జిబిషన్ జరుగుతాయి. అప్పుడు లేదు ఇబ్బంది. ఇది ఎందుకు వస్తుంది ఇబ్బంది వీళ్ళందరికీ? దీని మీద మేము డిమాండ్ చేసేది అంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఎవరు గుండాలో తెలిసిపోతుంది, జరిపించాల్సింది. ఎందుకంటే రమేష్ గారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఆడ కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం సార్. చెప్పండి ప్లీజ్. ఏం లేదు సార్, ఇది ఒక స్టంట్. ఈ కమ్యూనిస్టులు అంతే, వీళ్ళంతే ఏదో అల్లరి చేయాలి. గవర్నమెంట్ కి ఏంటంటే వీళ్ళని బదనాం చేయాలి. ఒకటే ఒక జనరల్ గా మీరు నేను సఫర్ అవుతున్నాం. గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళని బదనాం చేయాలి, వాళ్ళు వీళ్ళని ఏంటంటే గవర్నమెంట్ బదనాం. అంతే మించి ఏముండదు సార్. అంతేనా? ఒక చిన్న విషయం చెప్పండి. ఒక్క చిన్న విషయం సార్. ఈ భూతల స్వర్గం ఇప్పుడు దాకా వెళ్ళాం సార్. అది ఒక సామెత సార్. దాని గురించి పెద్ద బయట సార్. దాని గురించి టైం వేరే సమస్యలు చాలా ఉన్నాయి మనకు. అన్ని మాట్లాడుకుంటాం కదా, రోజు మాట్లాడుకుంటాం కదా మిత్రమా, రోజు మాట్లాడుకుంటాం కదా. కాబట్టి మీరు దానికోసం ఇంత బయట సార్ వేరే చాలా సమస్యలు సార్. దాని గురించి చర్చ పెట్టండి. ఇప్పుడు పెట్టాం కదా, మీరు మాట్లాడారు కదా, అట్లా కాదు కదా. ఇప్పుడు మీరు పెట్టారు కదా. అంటే భూతల స్వర్గం, భూతల స్వర్గం. అయ్యా భూతల స్వర్గం ఇది మేము మాబోటి వాళ్ళని చెప్పాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకులు ప్రధానంగా అధికారంలో ఉన్న వాళ్ళు జనాన్ని మాయ చేస్తారేమో, జాగ్రత్త, మీరు అప్రమత్తంగా ఉండండి అని చెబుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పాను, ఎలక్షన్ ముందు చెప్పాను, అంత ముందు కూడా చెప్పాను, రుణమాఫీలు అవన్నీ అంటే నమ్మకండి అని చెప్పాను. ఇప్పుడేమన్నారు? ఇప్పుడు చెబుతున్నారు మీరు చెప్పింది నిజమేనండి, మేము నమ్మాము, దెబ్బతిన్నామని కొందరు చెబుతున్నారు. మరి అట్లాంటివి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉందా లేదా? భూతల స్వర్గం అనేది ఎందుకంటాం? భూతల స్వర్గం అని పెద్దవాళ్ళు చెబుతున్నప్పుడు నిజంగా స్వర్గం వస్తే అన్ని చోట్ల చేయమనండి, మంచిగా సంతోషిస్తాం. కానీ స్వర్గం పేరుతోటి జనాన్ని మాయ చేసే ప్రక్రియ జరిగితే మీరు జాగ్రత్త, అప్రమత్తం అని చెబుతున్నాం. లేదు మేము మోసపోతాం, మా ఇష్టం అంటే మీ కర్మ, మేమేం చేస్తాం సార్, మంచిది కానీ అంటాం, మాదేం పోయింది. ఈ సచివాలయం ముందు సంబంధించిన ధర్నా నిన్న గొడవ అయిందంటే, ఈ ప్రభుత్వమే గత అనేక సార్లు ధర్నాలు ఆందోళన చేసింది, వేదిక అదే. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏంటంటే 3 సంవత్సరాల్లో అసలు ధర్నాలు చేయాల్సిన అవసరం ఏముంది అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. నిజంగా ధర్నాలు చేయనంత సమస్యలు పరిష్కారం చేసినారా లేదనేటువంటిది వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఏంటంటే ముందు కోమినేని గారు ప్రజల సమస్య మీద ధర్నా చేయండి. ధర్నా చేసింది దేని గురించి? ధర్నా చౌక్ గురించి ధర్నా. ధర్నా చౌక్ గురించి సెక్రటరియట్ ముందర ధర్నాలు ఎక్కడ చేసేటువంటి ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్ గా డిసైడ్ చేసిన తర్వాత మనం అక్కడ పోయింది. మేము స్టూడెంట్ లీడర్లు అంతా మేము సెక్రటరియట్ ముందు ప్లాట్ఫామ్ మీద మేము ధర్నాలు చేసాం. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, నియంత పోకడలు ఇవి తగ్గించేస్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ప్రశ్నించేటువంటి గొంతు నొక్కేస్తే ప్రజలే ప్రతిపక్షం. ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏ విధంగా కాపాడాలి ఈ ప్రభుత్వం తెలుసు కాబట్టి అక్కడ ధర్నా
ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ధర్నా చౌక్ అక్కడి నుంచి ఎత్తేయాలంటే ఎటు మీరు సెక్రటేరియట్ ని మారుస్తానంటున్నారు కాబట్టి సచివాలయం ఉన్న ప్లేస్ లో ధర్నా చౌక్ డిసైడ్ చేసిన తర్వాత ఉద్యమ పార్టీగా ఉన్న మీరు న్యాయం చేసిన తర్వాత అక్కడైతే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు కదా, మీ ఉద్దేశం అది కదా. సచివాలయం ఎటు వద్దన్నా మీరు షిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఇవ్వండి ధర్నా చౌక్, ఎక్కడ ఊరు బయట కాకుండా అక్కడ ఇచ్చిన తర్వాత మాత్రం ఇక్కడి నుంచి తీసేయాలి కాంగ్రెస్ పార్టీగా. రైట్. సుధాకర్ గారు, రవిచంద్రారెడ్డి గారు, పిఎల్ శ్రీనివాస్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆదిమూలం సురేష్ గారు విజయవాడ నుంచి అందుబాటులోకి వచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.